ఇక్కడ చూడండి, ఇది అసలు విషయం. టైం మిషన్ ఎక్కండి, యవనం పొందండి. వృద్ధులకు కాన్పూర్లో దంపతులు 35 కోట్లతో పరారంటూ చూస్తా ఉన్నాం. టైం మిషన్ ద్వారా అనుకుంటే వెనుకటి కాలానికి ముందు కాలానికి వెళ్ళొచ్చు. ఈ కథాంశంతో 90లలో సినిమా వస్తే తెర మీద ఆ మాయాజాలానికి మైమర్చిపోయి భవిష్యత్తు కాలంలో మనం ప్రయాణించి మురిసిపోయాం. సో యూపీలోని కాన్పూర్లో ఓ టైం మిషన్ వచ్చేసింది. కాకపోతే అది కాలాన్ని వెనక్కి నెట్టేసి 65 ఏళ్ల ముసలి వాళ్ళను కొన్ని నెలల్లోనే 25 ఏళ్ల నవయవ్వనులుగా చేస్తుంది. ఈ మాట కాన్పూర్కు చెందిన ఓ దంపతులు చెప్తే అక్కడి పెద్ద మనుషుల్లో చాలా మంది నమ్మేశారు. డబ్బులు పోతే పోని కానీ ఈ నెరసిన జుట్టు, మడతలు పడ్డ తనువు, చేతికి ఊతకర్ర ఉన్న అన్ని పోయి మళ్ళీ యవ్వనశిని సంతరించుకొని చలాకీగా తిరగొచ్చని ఆశపడ్డారు. ఆ దంపతులు చెప్పినంత మొత్తం కట్టేశారు. ఆ డబ్బంతా 35 కోట్ల మేర పోగేసరికి బిచానా ఎత్తేసిందట జంట. కాన్పూర్కు చెందిన రాజీవ్ కుమార్ దుబే, ఆయన భార్య రష్మి దుబే చేసిన ఘరానా మోసం ఇది. వీళ్ళు ఆ నగరంలో రివైవల్ వరల్డ్ పేరుతో ఫిజియోథెరపీ కేంద్రాన్ని తెరిచారు. లోపల టైం మిషన్ పేరుతో కళ్ళు చెదిరేలా ఓ యంత్రాన్ని పెట్టారు. ఆ టైం మిషన్ ఇజ్రాయెల్లో తయారైందని ప్రత్యేకంగా తెప్పించామంటూ కరపత్రాలు పంచిపెట్టారు. నగరంలో పలు చోట్ల హోర్డింగ్లు పెట్టించారు. 6,000 నుంచి 90,000 దాకా రకరకాల ప్యాకేజీలు పెట్టారు. స్కీమ్లో చేరాలనుకున్నారు ఇతరులను చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో చేరిన వృద్ధులను వైద్య పరీక్షల పేరుతో కొంతకాలం మభ్యపెడుతూ వచ్చారు. అయితే రేణు సింగ్ అనే పెద్దాడుకు అనుమానం వచ్చి రాజీవ్ రష్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ దంపతులకు 7 లక్షల కట్టాన్ని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చి ఆ టైం మిషన్ పరిశీలించారు. అయితే టైం మిషన్ ప్రక్రియ విశ్వసనీయతపై బాధితుల అనుమానాలు మొదలయ్యాయని గుర్తించగానే రాజీవ్ రష్మి కలిసి విదేశాలకు చెక్కించినట్లు భావిస్తున్నారు. సో ఘోరం ఇది. మొత్తానికి అయితే 35 కోట్లు పట్టుకొని అమెరికాకు ఇక్కడ పోయినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యయ్యయ్యా.